పెరుగుతున్న బంగారం వెండి ధరలు చూసి సామాన్యుడికే కాదు మధ్యతరగతి ప్రజల కళ్ళు కూడా బైర్లు గమ్ముతున్నాయి. ఈ దూకుడు ఆగకుండా దూసుకుపోతుందని ఊహాగానాలు కొనుగోలుదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా ఇక భవిష్యత్తులో బంగారు వెండి లోహాలను కొనలేమన్న భయం వారిని బంగారు షాపులపై పరుగులు పెట్టిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో వెండిని విపరీతంగా కొంటున్నారు. పలు జ్యువెలరీ దుకాణాల వద్ద సిల్వర్ నో స్టాక్ బోర్డులు ఉన్నాయని చూస్తే అది ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో తులం బంగారం ధర 2 లక్షల రూపాయలకు చేరువవుతుండగా వెండి 4,20,000కు చేరింది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బంగారం వెండి ధరల పరుగు జెట్ స్పీడ్లో కొనసాగుతోంది. ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాల్లో ప్రామాణిక వడ్డీ రేటు యథాతథంగా కొనసాగినా డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. వెండి బంగారంతో పోటీ పడుతోంది. నిన్న హైదరాబాద్లో వెండి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. కిలో వెండి ధర 4,25,000కు పైగా కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండిపై భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ఢిల్లీలో కూడా సుమారు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ముంబై, కోల్కతా నగరాల్లో మాత్రం కిలో వెండి రేటు 4,10,000 రూపాయలుగా ఉంది. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో కిలోలు వెండి కొనుగోలు చేస్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడి జ్యువెలరీ షాపులన్నీ నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. ఇందుకే స్టాక్ లేకపోవడానికి కారణం ఏంటి? డిమాండ్కు తగ్గ సప్లై ఎందుకు లేదు? పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఒకప్పుడు బంగారం కొనాలంటే మధ్యతరగతి వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు వెండి కొనాలన్నా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. షాప్స్లో చూస్తే, షోరూమ్స్లో చూస్తే అసలు వెండి దొరకడం లేదు. నో స్టాక్ బోర్డు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి మనకి షోరూమ్స్లో కనిపిస్తుంది. అసలు ఓవరాల్గా ఎట్లా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకప్పుడు వెండి అని అంటే కొనేయచ్చు, ఎన్ని తులాలైనా కొనేయచ్చు, పెళ్ళిళ్ళకు కూడా కిలోలు అట్లా పెట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మరీ వెండి కొంటున్నారు. ధరలు చూస్తే 4 లక్షలకు పైమాటే పెరిగింది. సో ఇప్పుడు అసలు నో స్టాక్ బోర్డు పెట్టే అంతగా ఎందుకు మనకి ఇంత కొరత వచ్చింది? ఈ పబ్లిక్లో దాన్ని ఏమంటారంటే ఒక రకమైన ఆందోళన. అంటే ఎవరైతే మ్యారేజెస్ ఉంటాయో లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి సిల్వర్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక రకమైన క్యూరియాసిటీ, ఒకటి ఇబ్బందికరమైన ఆలోచన ఏంటంటే కొనగలుగుతాం, కొనలేమా, కొని పెట్టుకుంటే ఉంటుంది కదా అని ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఎలాగే పెరుగుతుంది, దీన్ని పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు. ఇదంతా రావడానికి కారణం మనం రకరకాల స్పెక్యులేషన్స్, మార్కెట్లో జరుగుతున్న రకరకాల ఒడిదుడుకులు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్లో సిల్వర్ విరివిగా వాడడం. ఇంతకుముందు ఇండస్ట్రియల్కి ఇంత వాడేటోళ్ళు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈవీ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత చిప్పుల తయారీ లాంటిలో ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేయాలి. కాబట్టి ఆ ఫీచర్స్ అన్నీ మనకి యాడ్ అవ్వాలి. కారు ఉంది, ఈవీ కారు ఉన్నా, ఈవీ బైక్ ఉన్నా, ఇప్పుడంతా ఈ స్మార్ట్ టెక్నాలజీ అంతా మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అంటే దాంట్లో క్వాలిటీ కండక్టర్స్ అని వాడాలి కదా. సో దాని తగ్గట్టు దాంట్లో సిల్వర్ వెండి వాడటం, దానివల్ల దాని తాలూకా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని వెండి పెరగడానికి మెయిన్గా కనపడుతున్నాయి మనకి. జనరల్గా బంగారం అయితే దాని గ్రోత్ కొంత గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. అది ఒక రేంజ్ వరకు పెరుగుతూ వస్తుంది. కానీ వెండి చూస్తే మనకు ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసినా కూడా 1,00,000 లోపు ఉన్నది. ఉన్న ఫలంగా ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి రీజన్ అది ఇప్పుడు మార్కెట్లో కొందరు మాటలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మీడియా చెప్పిందంటే 100% బిలీవ్ చేస్తారు. ఈ మధ్యన ఎవరు ఏం చెప్పినా నిజమైపోతుంది. బంగారం వెండి విషయంలో ఇప్పుడు నాలాంటి వాడు చెప్పినా నిజమైపోతుంది. ఏమీ తెలియనోడు చెప్పినా ఒక బంగారం 1,00,000 అయిపోతుంది అన్నాడు, అటు ఫ్లూక్గా చెప్పినా అది నిజమైపోయింది. మార్కెట్లో ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు నో స్టాక్ బోర్డులు మీరు ఎందుకు చూస్తున్నారంటే రియల్ డిమాండ్కి సరిపోతుంది, సప్లై ఎక్కడైనా సరిపోతుంది రియల్ డిమాండ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏంటంటే అవసరం లేనివాడు కూడా వెండి కోసం పరిగెడుతున్నాడు. ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఎంతమందికి అమ్ముకోవాలి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ డిమాండ్ పెరిగిందంటారా? అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, సింపుల్గా అనుకుందాం మేడం, మీరు ఏదో 10 మంది మాట్లాడుతారు, మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. నా దగ్గర 4 lakhs ఉన్నాయి, ఒక కేజీ వెండి కొని పడేస్తే ఒక నెల 2 నెలలు ఇది 6 లక్షలు అయిపోద్ది అంటే నాకు 2 lakhs ప్రాఫిట్ వస్తుంది. సో మీకు వెండి గురించి కానీ బంగారం పెద్ద అవగాహన లేదు. ఈ మార్కెట్స్ ఇదంతా చూస్తే మీకు అనిపిస్తుంది అన్న ఊరిని 2 నెలల వరకు నాకు డబ్బులతో పని లేదు, 4 లక్షలు 6 లక్షలు అయితే 2 లక్షలు లాభమే కదా అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా. సో మార్కెట్లో ఇది నడుస్తుంది. అంటే మీరు వన్స్ బుక్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ బుక్ చేస్తారు మీరు? పూర్వం మన 5 కేజీలు 10 కేజీలు బుక్ చేసినా మినిమం బుకింగ్ తీసుకునే వాళ్ళండి. ఇవాళ మినిమం అంటే 30 కేజీ బుక్ చేయాలి. ఇప్పుడు అంతా నేను బుక్ చేసి నేను అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న వరకు నేను నమ్మగలుగుతాను, లేనప్పుడు లేదనే చెప్పగలుగుతాం. నేను పెట్టి 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత సరుకు వస్తుంది. ఇలా అప్పుడు మార్కెట్ డిమాండ్ ఉంటుందో లేదో నాకు తెలియదు.
ఈ డిమాండ్ అంతా తాత్కాలికమే అండి. రైట్, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు 4 లక్షల చేంజ్ ఉంది కదా, ఇన్ ఫ్యూచర్లో అంటే రానున్న కాలంలో ఇంకా ఎంతవరకు వెళ్తుంది అని ఒక అంచనా? సార్ నాకున్న యాక్చువల్గా మేము అంచనా వేసింది 2026 మేబీ సెప్టెంబర్ డిసెంబర్కి 4 lakhs అవ్వచ్చు అనేది ఒక అంచనా అనుకున్నాం. కానీ ఇది స్పాన్ ఆఫ్ 15 daysలో సినారియో మారిపోయింది. వెండి సినారియో మారిపోయింది, గోల్డ్ సినారియో కూడా మారిపోయింది. వెండి 12,000 ఉండే వెండి ఇవాళ 16,000 అంటే ఏం మాట్లాడతాం? మేము మాట్లాడడానికే లేదు, నో స్కోప్. సో రైట్, మీరు కస్టమర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడున్న మార్కెట్ దీన్ని బట్టి కొనాలంటారా, తర్వాత కొనొచ్చు అంటారా, ఏం చెప్తారు కస్టమర్స్? ఇక్కడ మార్కెట్లో కస్టమర్ అంటే నేను కస్టమర్గా చెప్పదలిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు చూడండి, లాంగ్ టర్మ్ చూడండి. సో 5 నెలలకి 2 నెలలకి 3 నెలలకి 1 yearకి కూడా చూసినా 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది బెలూన్ అంటున్నారు కొంతమంది, అంటే ఎయిర్ బబుల్ అంటున్నారు. సో ఎయిర్ బబుల్ అనుకుంటే పేలింది అంటే ఇది 200కి వస్తుందో 150కి వస్తుందో తెలియదు. అటువంటి సిచ్యువేషన్ వస్తే మీ దగ్గర సిల్వర్ ఎవరు కొనరు. ఎందుకు కొనరు అంటే మార్కెట్లో తగ్గుతున్నప్పుడు మీ దగ్గర సిల్వర్ ఏ ట్రేడర్ మీకు అమ్మినోడు కూడా కొనడు. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తంగా చూస్తున్నాం కదా, కృత్రిమ డిమాండ్ పెరగటం వల్లే ఈ డిమాండ్కి తగ్గ సప్లైని చేయలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే కూడా మనకు పరిస్థితి ఇదే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, NTV, హైదరాబాద్.